మనం ట్రంప్ ట్వీట్ కూడా చూద్దాం. ఆ ట్రంప్ ట్వీట్ అర్థం చేసుకుంటే ట్రంప్ ఇక్కడ చేసే ట్వీట్ చూడండి. లాస్ట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ we have just concluded a deal with country of Pakistan whereby Pakistan and the United States will work together on developing their massive oil reserves. సో అక్కడ పెద్ద ఎత్తున చమురు నిల్వల్ని పెంపొందించడం కోసం మేమిద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇది తన అర్థం. ఒకటి రైట్, ఓకే, అంతవరకు బాగా. నువ్వు చచ్చిపో వాళ్ళతో నువ్వేమైనా అంటకాగి వాళ్ళతో ఏం చేస్తా చేసుకో, ఇష్టం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ ద ఆయిల్ కంపెనీ దట్ విల్ లీడ్ దిస్ పార్ట్నర్షిప్. ఏదో ఒక ఆయిల్ కంపెనీ దీంతో పాటుగా దీన్ని లీడ్ చేసే విధంగా పార్ట్నర్షిప్లో వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి తన తర్వాత కింద ఆయన ఒక కామెంట్ చేశారు. దాంట్లో ఏమంటున్నారంటే ఆయన, హూ నోస్ మేబీ దే విల్ బీ సెల్లింగ్ టు ఇండియా సమ్ డే. ఏం భారతదేశానికి ఆయిల్ అమ్మడానికి పాకిస్తాన్ ఇస్తున్నావా? ఆ మాట అనడానికైనా నాలుకైనా లేకపోతే ఇంకేమైనా అనుకోవాలా? డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పాకిస్తాన్ భారతదేశం పైన కుట్రలు పన్నుతోంది, భారతదేశం పైన దాడులు చేస్తోంది, మా భారతీయులను హతమారుస్తోంది. భారత ప్రజల్ని పహల్గాం దాడిలో ఏ రకంగా 23 మందిని హతమార్చిందో చూశారు. ఇదంతా కళ్ళలో మీకు సాక్షాత్కారంగా కనపడుతోంది. ఏకంగా మీరు సైతం, అంటే అమెరికా సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఇక్కడ జరిగింది ఏంటి అనేది మీరు కూడా ఒక రకంగా ధృవీకరించుకున్నారు. దాంట్లో వెనుక ఉంది ద రెసిస్టెన్స్ ఫోర్స్, అదొక ఉగ్రవాద సంస్థ, దానికి వెనుక నుంచి ఆర్థిక స్థితిగతి అందిస్తోంది పాకిస్తాన్ అని చెప్పి అంతా నిర్ధారించుకున్నారు. ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? ఇంకా పాకిస్తాన్ నుంచి ఆయిల్ మేము కొనుక్కోవాలా? సమ్ డే దే మే బి కమింగ్ అట. ఏంటి ఇదేనా నువ్వు చెప్పేది? అమెరికా ఐ లవ్ యూ అంటావు, అమెరికా దేశాస్తులకు సంబంధించిన ప్రజలు చాలా పవర్ఫుల్ అంటావు. వాళ్ళు మీరు అంతా కాకొని భుజం రాసుకొని మీరు ఒకరి దాంట్లో ఒకరు అక్కడ ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ ఇండియాని ఇన్వాల్వ్ చేయడం తస్మాత్ జాగ్రత్త. ఇండియా ప్రజలు కూడా కొంత ఆగ్రహంతో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేరు. అమెరికా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ మీరు స్వయంగా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ని మీ ఇంటికి పిలుచుకొని మీ దేశానికి పిలుచుకొని వాడితో ఒక రకంగా చెప్పాలంటే ఐ మీన్ సారీ టు సే దిస్, మీ అందరికీ నేను క్షమాపణ కోరుతున్న ముందుగానే పదం వాడుతున్నందుకు, సరసాలు ఆడాడు ఆయన. ఏం సరసాలంటే ఆయన పిలుచుకొని వాడు ఫీల్డ్ మార్షల్ అట, వాడు పెద్ద గొప్ప ప్రతిభ కలిగిన వ్యక్తి అట, వాడిని పిలుచుకొని అక్కడ అమెరికా ఆర్మీ డే రోజున పరేడ్లో తనని కూర్చోబెట్టుకోవడం ఒక వ్యక్తి అయితే, ఆ తర్వాత ప్రైవేట్గా మనకి డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు దేశాధినేతలతో మాట్లాడడం తప్పేం లేదు, కానీ ఒక ఆర్మీ చీఫ్తో మాట్లాడంటే ఎంత దిగజారిపోయావు నువ్వు. నిజంగానే అక్కడికి షెహబాజ్ షరీఫ్ వచ్చాడు, షెహబాజ్ షరీఫ్తో మాట్లాడుతున్నట్టే ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చ కావచ్చు అనుకోవచ్చు. కానీ ఒక ఆర్మీ చీఫ్తో మాట్లాడావు నువ్వు, ఆర్మీ చీఫ్తో ప్రైవేట్గా డిన్నర్లో పాల్గొన్నావు. ఎంత దిగజారిపోయావు, నీ దిగజాడు తన మీద అర్థమైపోయింది. ఇప్పుడైనా డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి కూడా ఇదే చర్చలో ఉన్నాడట. చాలా వరకు ఇంటర్నేషనల్ కథలో వస్తున్నటువంటి మాటలు ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి కూడా ఇదే చర్చలో ఉన్నాడు. పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాలి, ఎందుకంటే కాపలా కుక్కలు ఉన్నాయి అక్కడ ఆయనకి. అక్కడ ఉన్నవే పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కలని కాపలాగా పెట్టుకొని ఈయన ఒక పెట్టుబడి పెట్టి అక్కడ పెద్ద ఎత్తున రాబట్టాలని ఆలోచనతో ఉన్నాడు. అందుకే అక్కడ పాకిస్తాన్లో అన్ని రకాలుగా ఆయన పెట్టుబడులకు సిద్ధమయ్యాడు. ఇంక ఇది కేవలం ఒక చమురు నిల్వలకు సంబంధించిన అంశమే. రేపటి రోజున ఫర్దర్గా డిజిటల్ కరెన్సీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా చేయబోతున్నాడు పాకిస్తాన్ ఆయన. అటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరి ఎంత దుర్మార్గంగా డొనాల్డ్ ట్రంప్ వివరిస్తున్నారు, దేశాధినేతలు మొత్తం కూడా పరిశీలిస్తూనే ఉన్నారు. భారతదేశం ఆయన యొక్క మూమెంట్స్ని ప్రతిదీ గమనిస్తూనే ఉంది. ఈరోజు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, లేకపోతే మీరు ఒక ఒంటెద్దు పోకడలతో ఒక బాలకాలి అంటే సెనటిల్ అనేటువంటి ఒక బాలకాలితో మీరు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టుగానే మీ యొక్క వ్యవహారం కనబడుతోంది. మ్యాడ్ మ్యాన్ థియరీ అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు గమనిస్తూ ఉన్నారు. రేపటి రోజున డెఫినెట్గా అంతకంతకు శాస్తి అనుభవించక తప్పదు. ఎందుకంటే ప్రతిరోజు నీ రోజు నడుస్తుందంటే కొన్ని పొరపాటే. సో అనవసరంగా పాకిస్తాన్తో దోస్తాను పెట్టుకో, పాకిస్తాన్లో ఏమైనా చేసుకో, కానీ పాకిస్తాన్కి నువ్వు ఆర్థికంగా వనరులు సమకూరుస్తున్నావు అనేది మా భావన. అక్కడితో మేము ఓకే, కానీ నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రెచ్చగొట్టే విధంగా రేపటి రోజున ఇండియా కూడా కొనుక్కుంటుందేమో పాకిస్తాన్ నుంచి. అంటే ఇండియా అంత చేతకంతనంగా కనబడుతుందా నీకు? ఇండియా అంత సైలెంట్గా కనబడుతోందా? రేపటి రోజున పాకిస్తాన్ దగ్గర నుంచి ఇండియానే కొనుక్కోవచ్చేమో, మేబీ సమ్ డే కమ్స్ అని అంటున్నాడు ఆయన. ఏదో ఒక రోజు రావచ్చేమో. అంటే నువ్వు పాకిస్తాన్ని లిఫ్ట్ చేసి పాకిస్తాన్ని ముందు తీసుకెళ్తుంటే పాకిస్తాన్ని చూసి ఇండియా కుళ్ళుకొని పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుక్కుంటుందా?
డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికైనా నీ యొక్క మాటల తీరు మానుకోకపోతే, ఇప్పటికే ఇరాన్పై దాడి చేసిన క్రమంలో ఇరాన్ ఏ రకంగా హెచ్చరించిందో చూసాం. తర్వాత రష్యా కూడా కొంత ఆగ్రహంతోనే ఉంది, చైనా ఆగ్రహంతో ఉంది, బ్రిక్స్ దేశాలని ఆగ్రహంతో ఉన్నాయి. నీ యొక్క పని నీ రోజు కావచ్చు, కానీ డెఫినెట్గా ఒకరోజు శాస్తి మాత్రం అనుభవించక తప్పదు. సో డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ప్రతిసారి కూడా ఇండియాని ఇబ్బందులకు గురి చేసే విధంగానే ఉంది. ఇండియాపై టారిఫ్ పెంచుతానని చెప్పడం, ఇండియాకు అతీతం కాదని చెప్పడం. ఓకే, అన్ని దేశాలతో ఇండియాకు టారిఫ్ పెంచావు కాబట్టి ప్రత్యేకంగా ఇండియా పైన అక్కసు వెలగా కీడు అనడంలో మేము కొంత అనకూడదేమో బహుశా, ఎందుకంటే అన్ని దేశాలకు కూడా టారిఫ్ పెంచాడు కాబట్టి. కానీ డొనాల్డ్ ట్రంప్ని పక్కన పెట్టుకొని, డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి మిత్రుడు, మోడీ పక్కన పెట్టుకొని మోడీ నాకు మంచి మిత్రుడు, భారతదేశ ప్రజలు చాలా మంచివాళ్ళు అని చెప్తూనే ఇక్కడ ఇండియా కూడా అతీతం ఏం కాదు, మనం పెంచే దాంట్లో ఇండియా కూడా అన్ని దేశాల్లాగానే అని చెప్పేటువంటి మాటను చెప్పడం. ఆ తర్వాత యాపిల్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడతానంటే యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పడం. ఏకంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇద్దరు కూడా ట్రేడ్ వల్ల ఒప్పుకున్నారని చెప్పేటువంటి మాటలు చెప్పడం. ఆ పాపిస్టి పాకిస్తాన్ కుక్కలు, ఆ నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు కావచ్చు. ఏమని, మాకు బిజినెస్ కావాలి, మేము అందుకే యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి నీ మాట విని వాళ్ళు ఒప్పుకున్నారు కావచ్చు. మాకు సంబంధించి ఇండియాకి నువ్వు వేసేటువంటి ఆ ఎంగిలి మెతుకులు అక్కర్లేదు. ఇండియాకి అమెరికా ఇవ్వాల్సినటువంటి ఆ ఎంగిలి మెతుకులు అస్సలు అక్కర్లేదు. దట్టు మా ఆత్మగౌరవాన్ని చంపుకునే విధంగా నువ్వు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు భయపడేటువంటి పరిస్థితుల్లో భారతదేశం లేదు. సెల్ఫ్ రిలయంట్ దిశగా భారతదేశం ముందుకెళ్తోంది. ఇక్కడ భారతీయుల తెగింపు, భారతీయుల యొక్క తెగువ, ఆ సెగకే ప్రపంచ దేశాలు మొత్తం కూడా వణికిపోవాలి. అటువంటి ఒక భారతీయ తెగింపు డెఫినెట్గా గత సందర్భాల్లో యుద్ధాల సంబంధించినటువంటి అంశాల్లో చూశారు. మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా చాలా వరకు మీరు గమనించే ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు చూసినా కూడా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలని ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాడు. పాకిస్తాన్లో చమురు నిల్వల్ని పెంపొందించి దానికోసం కొన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు రావాలని అడుగుతూ, మరోవైపుగా రేపటి రోజున భవిష్యత్తులో మేబీ ఇండియానే పాకిస్తాన్ నుంచి చమురు కొనుక్కోవచ్చేమో అనే రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అహంకార ధోరణి, ఆయన దొందుడుకు స్వభావాన్ని, ఆయన యొక్క మ్యాడ్ మ్యాన్ థియరీని, మానసిక రుగ్మతతో బాధపడుతున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలుగానే మనం భావించాలి. బికాజ్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా తన కిందికి వెళ్ళిపోయి మోకరిల్లిపోయి తను ఏది చెప్తే అది వినాలన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. సో ఏ మాత్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని స్కెచెస్ వేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా భారత్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పేటువంటి మాటలకు లొంగదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా విఫలయత్నమే. కానీ పాకిస్తాన్తో భారత్ని పోల్చడమే నీ మూర్ఖత్వం, పాకిస్తాన్తో భారత్ని పోల్చడమే నీకున్నటువంటి దిక్కుమాలిన మాట. ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. సో డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.